49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక సినిమా పాటలో రాసినట్లు, ఇప్పుడు ఎన్నికల వేళ కాకపోయినా ఎన్నికలు వచ్చేస్తున్నాయేమో అని జనంలో భ్రమలు పుట్టిస్తూ జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేసి చెరకు చోట పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా? అంత ఆర్భాటంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధినాయకుల సభలకు జనాన్ని తోలుకొచ్చిన నాయకుల ప్రసంగాలు మాత్రం నిస్సారంగా సాగి జనం సహనాన్ని పరీక్షించాయా? కాసిని కట్టెపుల్లలతో చిన్న మంటను రాజేస్తే మంట ఆరిపోయాక అరగంటైనా పొగ వెలువడుతూనే ఉంటుంది. కానీ కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతలు హాజరైన సభల తాలూకు ప్రకంపనలు ఒక్క రోజులోనే ప్రజల స్మృతి పథం నుంచి మాయమయ్యాయా? రాహుల్ గాంధీ ఏం చెప్పారు, అమిత్ షా ఏం చెప్పారు అని ఒక్కరైనా చర్చించుకోవటం వినిపించిందా? ఎందుకు ఒక్క రోజులోనే ఆ అగ్రనేతల సభలు గర్జనలు తాటాకు మంటలా చల్లారిపోయాయి? రాహుల్ గాంధీ, అమిత్ షా లాంటి అగ్రనాయకులు అంత ఘోరంగా పచ్చి అబద్ధాలాడుతుంటే నిజమేంటో తెలిసిన తెలంగాణ ప్రజలు వాటిని పట్టించుకుంటారా? నిజంగా రాష్ట్ర ప్రభుత్వ లోపాలు ఏవైనా ఉంటే విమర్శించటం ప్రజాస్వామ్యంలో తప్పు కాదు. కానీ ప్రజలందరికీ నిజాలు తెలుసు అని తెలిసి పచ్చి అబద్ధాలు ఆడుతూ కొందరు నాయకుల దుర్లక్షణం. అరగంట సేపు గొంతు చించుకుని తెలంగాణలో అమలు చేసే ప్రతి పథకానికి డబ్బులు మోదీ ప్రభుత్వం ఇస్తోంది, మోదీ ప్రభుత్వం ఇస్తోంది అంటూ ఒక పాచిపోయిన పాటను పాడారు అమిత్ షా. మోదీ ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తోంది? గుజరాత్ నుంచా లేక మోదీ గారి జేబు నుంచా? గత 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి వసూలు చేసి ఇచ్చిన పన్నులు అక్షరాల 3,65,797 కోట్ల రూపాయలు. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల క్రింద రాష్ట్రానికిచ్చింది కేవలం 1,68,000 కోట్లు. మనం కట్టిన పన్నుల్లోంచి సగం కూడా మనకు తిరిగివ్వకుండా అన్ని పథకాలకు మేమే డబ్బులిచ్చామని డబ్బా కొట్టుకోవటం ఎంత తెగించినతనం! హరే, కేంద్రం ఏవైనా అప్పనంగా మనకిస్తోందా? ఆ మాటకొస్తే దేశంలోని ఏ రాష్ట్రానికైనా ఇదే విధానం ఉంటుంది. రాష్ట్రాలు వసూలు చేసి కేంద్రానికి అప్పగించే పన్నుల్లోంచి వాటాయే కదా ఇచ్చేది. గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి కట్టిందెంత, కేంద్రం రాష్ట్రానికి పంచింది ఎంత అనే లెక్కలు తీస్తే ఆ విధంగా అబద్ధాలు ఆడే సాహసం అమిత్ షా చేసి ఉండేవారు కాదేమో. సాగునీటి ప్రాజెక్టుల కోసం, కరెంటుత్పత్తి కోసం లక్షల కోట్లు ఖర్చు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టే తెలంగాణలో నీళ్ల కరువు, కరెంటు కరువు లేదు. మిషన్ భగీరథ కోసం 50 కోట్లిచ్చామని అమిత్ షా గొప్పగా చెప్పారు. అమిత్ షా తాగే నీటి బాటిల్ ఖరీదు అక్షరాల 850 రూపాయలని పత్రికలు వ్రాశాయి. ఇవాళ కేసీఆర్ సర్కార్ ప్రతి నెల 20,000 లీటర్ల శుద్ధి చేసిన త్రాగునీటిని బీద ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా అందిస్తోంది. అందుకోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాల 46,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బులు కేంద్రం సర్దుబాటు చేసింది కేవలం 50 కోట్లు. దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవటం ఒక్క బీజేపీకే చెల్లింది. ఇక తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ఏమయ్యాయని అమిత్ షా ప్రశ్నించడం ఆయన అజ్ఞానాన్ని నగ్నంగా బయటపెట్టింది. నెల రోజుల క్రితమే కదా నగరంలో 3 వైపులా దాదాపు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్తో 3 టిమ్స్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా, ఇంకా చెప్పాలంటే అంతకన్నా మెరుగైన సౌకర్యాలతో, లాబొరేటరీలతో, అధునాతన హంగులతో ప్రభుత్వాసుపత్రులు నిర్మించబడుతున్న సంగతి అమిత్ షాకు తెలియదేమో. ఆయనకు తెలియకపోతే పోయే, కనీసం స్థానిక బీజేపీ నాయకులైనా చెప్పొద్దా? ఇక ఆ మీటింగ్ లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కసారి అధికారం ఇవ్వండి ప్లీజ్ అని 100 సార్లు అడుక్కోవటంతోనే
బీజేపీ డొల్లతనం బయటపడింది. ఒక వంక కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ప్రజల్లో దుష్ప్రచారం చేస్తూ, మరొక వంక అధికారం కోసం ప్రజలను అడుక్కోవటం దేనికి? కేసీఆర్ మీద నిజంగా అంత వ్యతిరేకతే ఉంటే బీజేపీ అడక్కపోయినా ఓట్లు వేస్తారు కదా సంజయ. ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమిత్ షా నోటి దురదకు మరొక నిదర్శనం రేపు ఎన్నికలు పెట్టినా బీజేపీ సిద్ధం అని నోరు పారేసుకోవటం. चुनाव जल्दी करा देंगे अरे जल्दी क्या कल करा दो भारतीय जनता पार्टी तैयार बैठी. ఒక సాధారణ పార్టీ నాయకుడు లేదా కార్యకర్త దమ్ముంటే ఎన్నికలు పెట్టండి అని మీసం మేలేస్తే ఒప్పుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2 అనిపించుకుంటున్న అమిత్ షాకు వాస్తవం తెలియదా? అసెంబ్లీకి కానీ పార్లమెంటుకు కానీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఏ పరిస్థితుల్లో జరుగుతాయి? మన ప్రజాస్వామ్య సంప్రదాయం రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో ఒక పార్టీ సంపూర్ణ ఆధిక్యతను అనుభవిస్తున్నంత కాలం సభా నాయకుడైన ప్రధానమంత్రి ఏ క్షణంలో అయినా సభను రద్దు చేసి ఎన్నికలు జరపాలని రాష్ట్రపతిని కోరొచ్చు. సభ రద్దయిన 6 నెలల కాలంలోగా ఎన్నికల కమిషన్ తిరిగి ఎన్నికలు నిర్వహిస్తుంది. అలాగే అవసరం అనుకుంటే సభ కాలాన్ని మరొక ఏడాది వరకు పొడిగించే హక్కు, అధికారం కూడా ప్రధానమంత్రికి ఉన్నాయని ఇందిరాగాంధీ 1976లో లోక్సభ పదవీ కాలాన్ని ఏడాది పాటు పెంచడం ద్వారా రుజువు చేశారు. అలాగే రాష్ట్రాల్లో సభను కొనసాగించే విషయంలో ముఖ్యమంత్రి సార్వభౌమాధికారి, సర్వాధికారి. ముఖ్యమంత్రి తలచుకుంటే ఏ క్షణంలో అయినా సభను రద్దు చేయొచ్చు లేదా 5 ఏళ్లు కొనసాగించొచ్చు. సభలో మెజార్టీ ఉన్నంత వరకు ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. 1984లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ నెల రోజుల్లోనే మళ్లీ ఎన్నికలు జరిపించారు. ఎందుకు? అది మన రాజ్యాంగం ఆయనకు కల్పించిన విచక్షణాధికారం. మన రాజ్యాంగం ముఖ్యమంత్రికి ఆ అధికారం దఖలుపరి. అంతే తప్ప ప్రతి పనికి మాలిన వాడు దమ్ముంటే ఎన్నికలు జరిపించండి, రేపు ఎన్నికలు పెట్టండి అని నోరు పారేసుకోవటం ప్రజలను తప్పుదోవ పట్టించటమే కదా. అందున కేంద్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తి బహిరంగ సభలో రేపు ఎన్నికలు జరిగినా బీజేపీ సిద్ధమే అని ప్రకటించడం ఆయన అజ్ఞానానికి పరాకాష్ట. దమ్ముంటే రేపు లోక్సభ ఎన్నికలు నిర్వహించండి అని మోదీని ఎవరైనా సవాల్ చేస్తే మోదీ అంగీకరిస్తారా? అందుకే కాబోలు లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరపటానికి దమ్ముందా? లోక్సభను రద్దు చేస్తారా? తేల్చుకుందాం అని రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి సవాల్ విసిరారు. 2 గుజరాతీలు దేశాన్ని అమ్ముతుంటే మరో 2 గుజరాతీలు కొనుక్కుంటున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేటీఆర్. అంతేకాదు అమిత్ షాను అబద్ధాల బాద్షాగా అభివర్ణించారు కేటీఆర్. తెలంగాణ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను కాపీ కొట్టి కేంద్రం పేర్లు మార్చి అమలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారని అమిత్ షా చేసిన విమర్శలను కేటీఆర్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇప్పటికే తమ ప్రభుత్వం 1,32,000 ఉద్యోగాలను భర్తీ చేసి మరొక 81,000 ఖాళీలను నింపే ప్రయత్నంలో ఉందని, కేంద్రం మాత్రం గత 8 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 16 లక్షల కొలువులను నింపే ప్రయత్నం చేయటం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. దాదాపు రాష్ట్ర మంత్రులందరూ అమిత్ షా మీద విరుచుకుపడ్డారు. తెలంగాణ గడ్డ మీద జరిగిన సభలో ఒక్కరు కూడా జై తెలంగాణ అనలేదు. బీజేపీ వారికి తెలంగాణ మీద ప్రేమ లేదని స్పష్టమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అలాగే మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కూడా బీజేపీ విమర్శలను ప్రతిఘటించారు. తెలంగాణ రాష్ట్రం అప్పులు ఎక్కువగా చేస్తోందని అమిత్ షా విమర్శించుతూ ఆయనకు బుర్ర పనిచేయటం లేదని చెప్పటానికి సాక్ష్యం. దేశానికి పనికొచ్చే పని ఒక్కటి చెయ్యకపోయినా 100 లక్షల కోట్లకు పైగా అప్పులు చేయటంలో విజయం సాధించింది. ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్టానికి ఎగబాకింది. జీవితకాల కనిష్టానికి రూపాయి విలువ పతనమైపోయింది. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైపోయిందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు దినదిన ప్రవర్ధమానమవుతున్నాయి. సామాన్య మధ్యతరగతి వర్గాల నడ్డి విరగొడుతున్నాయి. పేదవాడు వాడుకునే గ్యాస్ సిలిండర్ ధర 150 రూపాయలు దాటిపోయింది. పేదింటి పొయ్యిలో మండాల్సిన మంటలు వారి గుండెల్లో మంటలు మండిస్తున్నాయి. అయినప్పటికీ మోదీ సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదు. మోదీ సర్కారు పరిపాలన ఎంత కర్కశంగా సాగుతోందో తెలియాలంటే రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు ఇచ్చే రాయితీలను కూడా రద్దు చేయటమే రుజువు. బడా పారిశ్రామికవేత్తలకు అలవోకగా లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసే మోదీ సర్కార్ పేదలకిచ్చే స్వల్ప రాయితీలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. అలాంటి సర్కార్లో నంబర్ 2గా వెలగబెడుతోన్న అమిత్ షా పేదల సంక్షేమం కోసం వందలాది పథకాలను అమలు చేస్తూ కరోనా కాలంలో కూడా ఏమాత్రం వెనుకాడకుండా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రజలను ఆదుకుంటున్న కేసీఆర్ ను విమర్శించటం సిగ్గుచేటు కాదా? మన పొరుగునే ఉన్న బీజేపీ పాలిస్తోన్న కర్ణాటక రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది? సింగిల్ ఇంజిన్ ఉన్న తెలంగాణలో విద్యుత్ వెలుగులు 24 గంటలు జిగేల్మంటుంటే డబుల్ ఇంజిన్ అని చెడతలు వాయించుకుంటున్న కర్ణాటకలో కరెంటు కోతలు తారాస్థాయికి చేరి పరిశ్రమలు మూతబడే స్థితికి చేరుకుంటున్నాయి. పవర్ లేక పరిశ్రమలు సర్దేసుకుంటుంటే మా రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని బీజేపీ సొంత భజనలు చేసుకుంటూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. వ్యాప్తంగా విద్యుత్ సరఫరా దారుణంగా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు, దూరదృష్టి, దార్శనికతల కారణంగా కొత్త రాష్ట్రం అయినప్పటికీ దేదీప్యమానంగా వెలిగిపోతున్న దృశ్యాన్ని దేశం మొత్తం గమనిస్తోంది. రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తూ ప్రగతి పథంలో నడిపించటం చూసి ఏమాత్రం సహించలేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులను తొక్కిపెడుతోంది. పరిమితికి లోబడి అప్పులు తెచ్చుకోవటానికి అడ్డుపుల్లలు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ శక్తుల పరం చేసేందుకు ఎంతకైనా దిగజారుతోంది. అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయటానికి, ప్రాజెక్టులు నిర్మించుకోవటానికి, పథకాలు అమలు చేయటానికి 1,00,000 కొర్రీలు వేస్తూ కక్ష సాధింపు వైఖరిని ప్రదర్శిస్తోంది. తాజాగా 5,000 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పించే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ యూనిట్లోని యంత్ర సామాగ్రిని తొక్కు కింద అమ్మేయటానికి టెండర్లు పిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఇది. కొన్ని కారణాల వల్ల ఈ సంస్థ మూతబడింది. దాన్ని తిరిగి తెరవటానికి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా ప్రైవేట్ పరం చేసి వేల మంది పొట్టలు కొట్టడానికి కర్కశంగా రంగం సిద్ధం చేస్తోంది. తమకు అత్యంత సన్నిహితులైన గుజరాతీ వ్యాపారులకు మేలు చేయటం కోసం మోదీ సర్కార్ తెలంగాణ సర్కారు విజ్ఞప్తిని పెడచెవిన పెడుతున్నారనేది బహిరంగ రహస్యం. కేంద్ర హోంమంత్రి ఎక్కడ అడుగు పెడితే అక్కడి పరిశ్రమలకు కాలం మోడినట్లే అని ప్రజలు చెప్పుకోవటంలో వింతేముంది? సిమెంట్ కంపెనీని ప్రైవేటీకరించడం ద్వారా తెలంగాణ మీద తనకు ఏమాత్రం ప్రేమ లేదని కేంద్రం చాటుకున్నదని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి విమర్శించారు. అమిత్ షా వచ్చి వెళ్లి ఒక్కరోజు కూడా గడవక ముందే సిమెంట్ కంపెనీని అమ్మేయటం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బహుమానమా అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణలో సిమెంట్ కంపెనీని అమ్మేసి ఆ డబ్బును ఏం చేస్తారు? ఏదైనా ప్రాజెక్టు కట్టిస్తారా? ఏదన్నా రైల్వే లైన్ వేస్తారా? ఆ డబ్బును దేనిలో పెట్టుబడి పెడతారు అని ఎమ్మెల్సీ శ్రీమతి కవిత కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణలోని అతిపెద్ద సిమెంట్ కంపెనీని కార్పొరేట్ శక్తులకు అప్పజెబుతుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నారేమిటి? మా తెలంగాణ కంపెనీని అమ్మటానికి వీల్లేదని కేంద్రంలో అధికారం వెలగబెడుతోన్న తమ పార్టీని కాలర్ పట్టుకుని ఎందుకు నిలదీయరు? మోదీని చూస్తే భయమా? పాదయాత్ర బ్రహ్మాండంగా చేస్తున్నావు భడా అని ప్రధానమంత్రి తెగ మెచ్చుకున్నారని డప్పు కొట్టుకునే బండి సంజయ్ ఆదిలాబాద్ సిమెంట్ కంపెనీని అమ్మొద్దని ప్రధానిని ఒక్కసారి కలిసి ప్లీజ్ 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 ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అర్థించి తెలంగాణ పరిశ్రమను రక్షించవా? ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్
प्लीज प्लीज రాబోయే ఎన్నికల్లో మాదే అధికారమంటూ పిట్టల దొరల ప్రగల్భాలు పలికే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బీజేపీని ప్రశ్నించే దమ్ము లేదా? మా రాష్ట్రంలోని అతిపెద్ద సిమెంట్ కంపెనీని అమ్మొద్దని మోదీని నిలదీసే సాహసం లేదా? మీరా కేసీఆర్ కు నీతులు చెప్పేది? మీరా ఆకాశం లాంటి కేసీఆర్ ను విమర్శించేది? థు, మీ బతుకులు చెడ. ఒక్క కర్ణాటకకే కాదు, బీజేపీ ప్రభుత్వాలున్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా భయంకరమైన అవినీతి, లంచగొండితనం, దౌర్జన్యాలు, వంచనలు. ఇదేనా పాలన అంటే? బీజేపీ నాయకులే చెప్పాలి. మోదీ అసమర్థతను, వైఫల్యాలను ప్రజలు ఎత్తి చూపకుండా నివారించడం కోసం మసీదుల్లో శివలింగాలు దొరికాయి, చర్చిల్లో విష్ణుమూర్తి విగ్రహాలు దొరికాయంటూ మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొడుతూ ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తోంది. 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎక్కడ చూసినా సిరి సంపదలు తాండవిస్తున్నాయి. పల్లెల్లో ప్రగతిని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. మారుమూల గ్రామాల్లో చూసిన కుటీర పరిశ్రమలు, వ్యవసాయం, పాడి పంటలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లు, పాఠశాలలు, తాగునీరు, సాగునీరు, పరచుకున్న పచ్చదనం, ఆకాశాన్ని అంటుతున్న వృక్షాలు, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, రక్షణ కోసం సీసీ కెమెరాలు, మిషన్ భగీరథ ట్యాంకులు, 4 పూరిగుడిసెలున్న గ్రామమైన శుద్ధి చేసిన నీటిని అందిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ రోజు తెలంగాణలో రైతు మోమున చిరునవ్వు, మహిళ ముఖాల్లో ఆనందం, వృద్ధుల వదనాల్లో సంతృప్తి, ఉద్యోగుల ముఖాల్లో మందహాసం. పల్లెలు, పట్నాలు, నగరాలు అభివృద్ధికి మారుపేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రాభవం సూర్య తేజంలా వెలిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారమే సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో టాప్ ర్యాంకుకు ఎంపిక చేయబడిన 20 గ్రామాల్లో 19 గ్రామాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉండటం కేసీఆర్ సమర్థవంతమైన పాలనకు నిదర్శనం కాదా? దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణలో కనిపిస్తోన్న మౌలిక సదుపాయాల్లో ఒక్కటైనా కనిపిస్తోందా? ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. మీ మాయ మాటలకు మోసపోతారని భ్రమించి తొందరపడి ముందే కూయొద్దు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యతేజాన్ని ఎన్నాళ్లు ఆపగలరు? జై తెలంగాణ!